హాయ్ అండి. అందరికీ నమస్కారము. శివుడికి ఏ విధంగా పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. శివుని ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు. అలాంటి శివదేవుని కోసము ఏ విధంగా పూజ చేసుకోవాలి, ప్రతి సోమవారము అలాగే ప్రతిరోజు కూడా శివుడికి కనుక మనము ఈ విధంగా పూజ చేసుకున్నట్టయితే ఆ శివుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. ప్రతి సోమవారము శివుడికి ఆవు నేతితో దీపం వెలిగించి బిల్వపత్రాలతో పూజించామంటే శివానుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది. దీపం వెలిగించేటప్పుడు 2 కుందులు పెట్టుకొని దానికి గంధము కుంకుమ పెట్టుకొని ఆవు నేతితో వెలిగించినట్టయితే చాలా చాలా మంచిది. ముఖ్యంగా శివునికి దీపారాధన చేసేటప్పుడు 3 ఒత్తులు వేసుకోవాలి. శివుడికి ప్రతి సోమవారము 3 ఒత్తులతో కలిపి దీపారాధన చేసినట్టయితే చాలా చాలా మంచిది. అలాగే చాలామంది శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు శివుడికి విభూతితో అభిషేకం చేసినా కూడా చాలా మంచిది. ఎవరైతే శివుడికి విభూతితో అభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజ చేస్తారో వాళ్ళకి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అలాగే శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. బిల్వపత్రం మీద ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకి శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. బిల్వపత్రము త్రిశూలంని పోలి ఉంటుంది. అందుకని బిల్వపత్రం మీద పూజ చేస్తే చాలా మంచిదని పురాణాలు కూడా చెప్తున్నాయి. బిల్వపత్రాలను ఎప్పుడు కూడా మనము కింద పెట్టకూడదు. అలాగే దేవుడి ముందు వెలిగించే దీపాన్ని కూడా మనము కింద పెట్టకూడదు. కనీసం కింద ఒక ఆకైనా లేదంటే ఒక ప్లేట్ అయినా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే శివుడికి దీపం వెలిగించేటప్పుడు ఆవు నేతితో మనం దీపం వెలిగించినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే వెలగపండు పెట్టినా కూడా చాలా మంచిది. శివుడికి చాలా ప్రీతికరమైనది వెలగపండు. అలాగే విభూతితో కూడా మనము స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. పువ్వులలో ఎర్రమందారం పువ్వులు అంటే చాలా మంచిది. ఒక సంపెంగ పువ్వు తప్పితే మిగతా అవన్నీ కూడా శివుని పూజకు వాడుకోవచ్చు. ఎవరైతే ప్రతి సోమవారము శివుడికి ఇష్టమైన వాటితో అభిషేకము పూజ ఇవన్నీ చేస్తారో వాళ్ళకు శివుని అనుమతి కలుగుతుంది. అలాగే శివుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. రేపు సోమవారము మీరు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో పూజ చేసి ఆవునేతితో దీపం వెలిగించినట్టయితే మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శివుడికి ప్రతిరోజు కూడా మనము ఆవునేతితో దీపం వెలిగించిన చాలా మంచిది. ముఖ్యంగా 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి శివుడికి. అలాగే ఒక కార్తీక మాసమే కాకుండా ప్రతి సోమవారం కూడా శివుడికి 3 ఒత్తులు వేసి ఆవునేతితో దీపం వెలిగిస్తే చాలా చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ప్రదోష సమయం అంటే సాయంకాలము సంధ్యా సమయంలో ఎవరైతే శివుడి ముందు 3 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారో వాళ్ళకు అనుకున్న పనులన్నీ చాలా త్వరగా నెరవేరుతాయని కూడా ఒక నమ్మకం ఉంది. ఎవరైతే ఇంకా నా ఛానల్ని చూస్తూ ఉండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు కూడా ఆ శివుడి అనుగ్రహం తప్పకుండా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సోమవారము శివుడికి ఈ విధంగా మీరు పూజ చేసుకున్నట్టయితే ఐశ్వర్యవంతులు కూడా అవుతారు. అలాగే ఈ వీడియోలో ఏమైనా తప్పులున్నా దోషాలున్నా కూడా మన్నించగలరు. పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అని ఈ ఒక్క మంత్రం చదువుకున్నా సరిపోతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.